భారత క్రికెట్లో ఐపీఎల్ వచ్చిన తర్వాత దేశవాళీ క్రికెట్పై ఆటగాళ్లకు ఆసక్తి తగ్గుతూ వస్తోంది. ఐపీఎల్ ప్రదర్శనతోనే నేరుగా టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తుండటంతో రంజీలు, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు యువ ఆటగాళ్లు ఆసక్తి చూపడం లేదు. ఇకపై ఇలాంటివి జరగకుండా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్లో వచ్చే డబ్బుల కంటే దేశవాళీ మ్యాచ్లలోనే ఎక్కువ సంపాదించేలా ప్లాన్ను సిద్ధం చేసింది. ఒక సీజన్లో ఎక్కువ దేశీయ మ్యాచ్ల్లో పాల్గొనే ఆటగాళ్లకు అధిక జీతాలు లభిస్తాయని బీసీసీఐ ప్రకటించింది. ఎక్కువ మ్యాచ్లు ఆడిన వారికి బహుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఒక ఆటగాడు ఒక సీజన్లో ఎక్కువ దేశీయ మ్యాచ్లు ఆడితే అతనికి డబ్బు ఎక్కువగా లభించనుంది. ఒక సీజన్లో 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడితే అతనికి అదనంగా 1 కోటి మ్యాచ్ ఫీజు లభిస్తుంది. అంటే రెగ్యులర్గా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడినందుకు భారీగానే చెల్లిస్తున్న బీసీసీఐ ఇప్పుడు అదనంగా అందించబోతోంది. దీనికి కారణాలు లేకపోలేవు. దేశవాళీ క్రికెట్ను ఎక్కువ మంది ప్రాతినిధ్యం ఉండేలా చూస్తున్నారు. ఆయా జట్లకు మాత్రమే కాకుండా ఓవరాల్గా రంజీలు, ఫస్ట్ క్లాస్ క్రికెట్కు ఇది భారీగానే మేలు జరగనుంది. సంప్రదాయ ఫార్మాట్లో మరింత మంది అత్యుత్తమ టాలెంటెడ్ ఉన్న ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. నిజానికి ఐపీఎల్ మోజులో పడి చాలా మంది యువ క్రికెటర్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ను పక్కన పెట్టేశారు. ఏదో బీసీసీఐ రూల్స్కు అనుగుణంగా ఉండేందుకు 1-2 మ్యాచ్లు ఆడేసి ఐపీఎల్కు పరిమితం అయిపోతున్నారు. లేదంటే తమకు నచ్చినప్పుడు అది మిగిలిన టైంలో అందుబాటులో ఉండడం లేదు. వీటన్నింటికీ ముగింపు పలికే ఉద్దేశంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఐపీఎల్ ఆడే విషయంలో అండర్-16 క్రికెటర్లకు సంబంధించి కూడా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకొచ్చింది. ఐపీఎల్లో ఆడేందుకు అర్హత పొందాలంటే యువ ఆటగాళ్లు కనీసం ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ అయినా ఆడుండాలి. గతంలో ఐపీఎల్ వేలం సందర్భంగా అండర్-16, అండర్-19 క్రికెటర్లను తీసుకునే విషయంలో ఫ్రాంచైజీలదే తుది నిర్ణయం. కానీ ఇకపై బీసీసీఐ రూల్స్ను ఫాలో కావాల్సిందే. దీని ప్రకారం ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంటేనే ఐపీఎల్లోకి ఎంట్రీ దొరుకుతుంది.